అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 9 నుండి 10 వచనాల భాగాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి, స్పష్టంగా చదవండి. చదువు రాని వారు మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. చదువుకున్నాం. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులకును దేవుడు మృతుల్లో నుండి లేచిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు ఎదురు చూచుటకును మీరు ఎలా దేవుని వైపు తిరిగితో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. గతంలో మరొకసారి గుర్తు చేస్తాను. చాలా మధ్యలో 2 వారాలు మనకు పరిచర్య జరగలేదనుకుంటున్నాను. 4వ వచనం నుండి 10వ వచనం వరకు 5 విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయని చెప్పారు. ఒకటి, తెస్సలోనిక సంఘస్థుల్లో ఉన్న గొప్ప 5 విషయాలు. ఒకటి, సేవకులను ప్రభువును పోలి నడిచారు. రెండవది, మాసిదోనియా వారికి అకయా వారికి మాదిరిగా ఉన్నారు. 3, వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యందు వారికి ఉన్న విశ్వాసాన్ని అందరికీ తెలిసేటట్లుగా బ్రతికారు. 4, నాలుగవది ఏంటంట, విగ్రహాలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు. 4 అయిపోయింది. 5వది ఇప్పుడే చదువుకున్న భాగంలో ఉంది. 5వది, రాబో ఉగ్రత నుండి తప్పించడానికి రాబోచున్న దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. రాబో ఉగ్రత నుండి తప్పించడానికి రాబోతున్న దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కొరకు వారు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఈ 5వ మాటలో మనం ఉన్నాం. ఇక ఈ 5వ మాటలో మనం కొన్ని విషయాలు మనం గమనించుకున్నాం. ఆల్రెడీ 2 విషయాలు మీతో నేను చెప్పినట్టున్నాను. ఆయన కుమారుడు ఎవరు అని అంటే, మృతులో నుండి దేవుడు లేపిన యేసే ఆయన కుమారుడు. మృతుల్లో నుండి అంటే చనిపోయిన వారిలో నుండి లేచిన వాడే యేసు ప్రభు. ఆయనే దేవుడి కుమారుడు. చెప్పండి, దేవుని కుమారుడు ఎవరు? మృతుల్లో నుండి లేపబడిన వాడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. తర్వాత 2వది, దేవుని ఉగ్రత, రాబో ఉగ్రత అంటే దేవుని కోపము రాబోచున్నదని అర్థం. దేవుని కోపం ఏం చేస్తుంది? రాబోచున్నది. ఎవరి మీదకి రాబోతున్నది? అది మీతో నేను చెప్పినట్టున్నాను. ఒక 5 రిఫరెన్స్లు చెప్పాను. తర్వాత దేవుని ఉగ్రతకు కారణాలు కూడా చెప్పాను. గుర్తుందా? దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది, దేవుని కోపానికి ఉగ్రతకు కారణాలు ఏంటి, కొన్ని విషయాలు చెప్పారు. సరే, ఇక తర్వాత ఉగ్రతలోనే ఇంకొక భాగం, మనుషులు దేవునికి కోపం కలిగించే పనులు చేశారా? దేవుడికి కోపం కలిగించే పనులు మనుషులు చేశారా అని అంటే, దేవునికి కోపం కలిగించే వాటిని దేవుడే స్వయంగా చెప్పిన జాబితా మనం చూస్తున్నాం. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే, బైబిల్ గ్రంథంలో నేను సుమారుగా ఉన్నాయి వరకు రాస్తానికి ప్రయత్నం చేశా. 32 అంశాలు ఉన్నాయి. మీరు ఈ మాట టిక్ పెట్టుకోండి. ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి? 32 అంశాలు ఉన్నాయి. దేవునికి కోపం కలిగించేవి స్వయంగా దేవుడే చెప్పిన సందర్భాలు. స్వయంగా దేవుడే చెప్పిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? 32 సందర్భాలు ఉన్నాయి. ఈ మాత్రం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రవచితమైతే ఒక్కొక్కటి అన్ని నేను మీకు వివరించిన కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను.
5 అయిపోయినాయి, గతంలో చూశాను. ఇప్పుడు 6వ మాట, దేవుడు నియమించిన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం దేవుని కోపం తెప్పిస్తుంది. ఎన్నో మాట ఇది? 6వ మాట. దేవుడు నియమించిన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. రండి రెఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క అహరోను, ఈ యొక్క మిరియాము మోషే మీద ఏం చేశారు? అవును, మోషే మీద ఏం పడ్డారు? తిరగబడ్డారు. మోషే మీద ఏం చేశారట? తిరగబడ్డారు. 2వ వచనం చూడండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకున్నారు. నా సేవకుడైన మోషేకు విరోధముగా, ఇది ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? విరోధంగా మాట్లాడారు. ఎవరికి విరోధంగా? దేవుడు నియమించిన అధికారులకు, దేవుడు నియమించిన నాయకులకు, దేవుడు నియమించిన సేవకులకు, దేవుడు నియమించిన పెద్దలకు మనం వ్యతిరేకంగా మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకం సంగతి మనం చెప్పుకోవటం అవసరం లేదులే, కానీ సంఘ విషయాలు చెప్పుకోవాలి. సంఘం కొన్ని దినాలు పెద్దదయ్యే కొంది, చిన్నప్పుడు సంఘం చిన్నదిగా ఉన్నప్పుడు సేవకుడు సంఘాన్ని కొరకు కష్టపడతాడు, సంఘ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తాడు, ప్రార్థన చేస్తాడు, వాళ్ళని ఆత్మీయంగా కంటాడు, వారి అవసరతలు తీరుస్తాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వారు పడిపోతే లేవనెత్తుతాడు, వారు తప్పు చేస్తే గద్దిస్తాడు, వారిని ఆత్మీయంగా బలపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. రాత్రి అనక పగలనక ఫోన్లు చేసిన, అవసరతను బట్టి పిలిచిన వెళ్ళి వాళ్ళని బలపరిచి దేవుళ్ళలో వారిని నిలబెడతాడు. వారికి పెద్దవాళ్ళు అయితే పెళ్లిళ్ళు చేస్తాడు, వారికి పిల్లలు పుడితే ప్రార్థనలు పెట్టి పేరు పెడతాడు, వారికి అన్నప్రాసం చేస్తాడు, వారి పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో, అన్ని విషయాల్లో తోడుగా ఉండి దేవుని తరపున, దేవుని ప్రతినిధిగా మన ఇంట్లో కార్యక్రమాలు చేస్తాడు, మనకు దేవుని వాక్యాన్ని చెబుతాడు, పరలోకపు ఆ యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తాడు, దేవుని హత్తుకునేటట్లుగా చేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, సావులు చేస్తాడు. ఇన్ని సేవకుడు చేస్తాడు. ఈ సేవకుడు ఇలా చేస్తూ ఉంటే, దేవుడు నియబెట్టిన సేవకుడిని ఇలా చేస్తూ ఉంటే, మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మా సేవకుడు అంటే మాకు పడదు. కొంతమంది అంటున్నారు, నువ్వే సేవకుడివి, నువ్వు చెప్తే నేను వినాలా? ఇవాళ అయిపోయింది, అవసరాలు తీరిపోతుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు సేవకుడివా? మేము వాక్యం బాగా చదువుతాం, నీకంటే వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళకంటే నువ్వు పెద్ద గొప్పోడివా? ఇంకా నువ్వు ఎంతగా నీ ఆలోచనలు ఇప్పుడు మాకు నచ్చట్లా, అప్పుడేదో జరిగిపోయింది, తిరగబడుతున్నారు పెద్దోళ్ళు అయిపోయి. ఇది దేవుడికి నచ్చదు. ఈనాడు చాలా సంఘాల్లో, ప్రత్యేకంగా మన హెబ్రోను సహవాసంలో తరచుగా జరుగుతున్న, సహజంగా జరుగుతున్న, అలవాటుగా జరుగుతున్న ఒక భయంకరమైన అలవాటు. దేవుని సేవకులను కూర్చోబెడుతున్నారు కింద. కొంతమంది సేవకులైతే పులిపీటు ఎక్కి వాక్యం చెప్పక కొన్ని నెలలైపోతుంది. సంఘ పెద్దలే నడిపిస్తారు. పాస్టర్ గారు కూర్చోమంటే కూర్చోవాలి, సంఘ పెద్దలు చెప్పినట్టుగా పాస్టర్ గారు కూర్చోవాలి, సేవకుడు కూర్చోవాలి. పెద్దలు చెప్పినట్టుగానే పాస్టర్ గారు కూర్చోవాలి, లేమంటే లేవాలి, నిలబడంటే నిలబడాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. సంఘ పెద్దలు ఎంత జీతం ఇస్తే అంత జీతం తీసుకోవాలి. సంఘ పెద్దలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. ఇవాళ సేవకుడికి సంఘంలో విలువ లేదు. ఎంత పాపం కూడగట్టుకుంటుంది సంఘమే, విశ్వాసమే. సేవకుడు తప్పు చేస్తున్నాడా? దేవుడు వదిలేయదు. సేవకుడు దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాలి. లేదా ఆ సేవకుడు పొరపాటు చేస్తున్నాడు అని అంటే సంఘము ఆ సేవకుడి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి.
ప్రభువుకు సంఘంగా కలిసి మొరపెట్టుకోవాలి. ప్రభువా, మా సేవకుడు పొరపాటు చేస్తున్నాడే, మా సేవకుడు పడిపోతున్నాడే, తండ్రి ఒకప్పుడు ఆయన నిలబెట్టి మమ్మల్ని బలపరిచావే, ఇవాళ ఆయనే మా కళ్ళెదురుగా కుప్పగొలిపోతున్నాడే. ప్రభువా, మా సేవకుడిని లేవనెత్తు. ప్రభువా, మా సేవకుడిని బలపరచు. తండ్రి, మా సేవకుడు, మా తండ్రి గారిని, మా అన్నగారిని నిలబెట్టు నాయనా అని ప్రార్థన చేయాలి. అది తప్ప తిరగబట్టాలు, సేవకుడిని మార్చేయటాలు, ఎదురు తిరిగి మాట్లాడాలు, లెక్క లేకుండా చేయడాలు, సేవకుడిని కింద కూర్చోబెట్టాలు ఈనాడు సంఘంలో అలవాటైపోయినాయి. ఇది దేవునికి నచ్చని కార్యం. ఇది దేవునికి నచ్చని కార్యం. ఈ నచ్చని కార్యం దేవుడే చెప్పాడు. మోషేతో ఆ మిరియాము, అహరోను వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడినందుకు దేవునికి కోపం వచ్చింది. కాబట్టి సహోదరులుగా, సహోదరులుగా సంఘంలో ఈనాడు పెద్ద సంఘం కాకపోయినా చిన్న సంఘమైన మనం ఈ జ్ఞానంతో బ్రతకాలి. మన ఎదురుగా ఉన్న మన పితరులుగా, లేదంటే మనకు ఎదురుగా మనం చూస్తుండగా ఉన్న కొన్ని సంఘాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి విరుద్ధమైన దేవునికి నచ్చని కార్యాలు ఏనాడో మోషే గారి దగ్గరే జరిగాయి. ఆనాడు దేవుడు గద్దించాడు. మిరియాము, అహరోనుని దేవుడు గద్దిస్తే మిరియాము జబ్బుదైపోయింది. మరలా అదే సేవకుడు ప్రార్థన చేసినా దిక్కులేదు. దేవుని ఉగ్రత సేవకుడు మీదకి, తిరుగుబాటు చేసిన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మళ్ళీ అదే సేవకుడి చేత ప్రార్థన చేయించుకోవాలి. మోషే చూడండి, దేవుడు ఆ మిరియామును మొత్తగానే, ఆమెకు జబ్బు రాగానే, కుష్ఠరోగి అయిపోగానే, అప్పుడు అహరోను వచ్చి, అయ్యా క్షమించయ్యా. అహరోను ఏమంటున్నాడు? 11వ వచనం, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమే, మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అతని తల్లి గర్భములో పుట్టినప్పటికే సగం మాంసము చీకిపోయిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయమని మోషేతో ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? మోషేతో. ఏమని చెప్పాడు? అయ్యో నా ప్రభువా. ఎవరితో చెప్తున్నాడు? మోషేతో అంటున్నాడు. ఎవరు? అహరోను. ఏ మోషేతోనైతే విరోధంగా మాట్లాడాడో అదే మోషేతో అయ్యో నా ప్రభువా అని అంటున్నాడు. సేవకుడు స్థానాన్ని, దేవుడు నిలబెట్టుకున్న సేవకుడు స్థానాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా దేవుని సేవ కొరకు, సంఘక్షేమం కొరకు, దేవుని పరిచర్య కొరకు చావడానికైనా సిద్ధపడి సేవ చేస్తున్న సేవకులు ఉంటారు. అలాంటి సేవకులను మనం గమనించుకోవాలి. అలాంటి సేవకులను మనం ఎదురు తిరగదు. వారి గద్దెంపు మనకు ఆశీర్వాదం, వారి చెంప దెబ్బ, వారి చేతుల దెబ్బ మన పిల్లలకు దీవెన. వారి నోటి నుంచి వస్తున్నటువంటి ఆ గద్దెంపు మాటలు మనకు ఎంతో దీవెన కాదు. తిరుగుబాటు చేయొద్దు, తిరగబడద్దు. నువ్వు నన్ను అనేది ఏంటి? నువ్వు మమ్మల్ని అనేవాడివా? నువ్వు మాతో మాట్లాడగలిగిన వాడివా? మా స్థాయి అంతా, నీ స్థాయి అంతా. అవసరమైతే ఈ మందిరం కాదు, పక్క మందిరానికి పోయి ఇంకొక మందిరం కట్టి సేవకుడికి జీతం ఇచ్చి నడిపించుకోగలిగిన టాలెంట్, డబ్బు, ఆస్తి మా దగ్గర ఉందని అంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. ఏమమ్మా తమ్ముడు, అయ్యా దేవుడు ఏమన్నాడు చూడండి. అక్కడ 11వ వచనం అతను ఏమన్నాడు? అహరోను ఏమన్నాడు? మరలా మాట నాకు చదవాలనిపిస్తుంది. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. తిరుగుబాటు చేసిన మేము ఎవరము? అవివేకులము. తర్వాత పాపులమై మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దయ్యా. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశువు శవం అన్న. శవం. ఆమె శర్మం ఎలా అయిపోయింది? కుష్ఠరోగం, సగం మాంసం చీకిడిచిపోయిన శవం వల్లే అయిపోయింది. చూడడానికి విరక్తి పడుతుంది. అంత రోగం వచ్చింది ఆ మిరియాముకు. ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి
వీళ్ళని ఏం చేయ, బాగు చేయి, వీళ్ళని క్షమించు అని దేవుడితో ఆయన. అసలు ఇప్పటి వరకు మోషే మాట్లాడినట్టుందా? అసలు అక్కడ గొడవ అయిన కాను చెప్పుకుంటే దేవుడు కొండ మీద పిలిచినప్పుడు కానీ, దేవుడు మాట్లాడినప్పుడు కానీ, వీళ్ళకు రోగం వచ్చినప్పుడు కానీ అసలు ఇంతవరకు మోషే మాట్లాడాడప్ప? ఎక్కడ మోషే మాట్లాడాలి? మౌనం. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి క్షమించయ్యా అన్నాడే తప్ప మోషే ఎక్కడ ఎదురుపోయాడు. ఒక మంచి దైవ సేవకుడు అంటే ఎవరు అంటే ఇక్కడ లక్షణం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. లేకపోతే ఒక మంచి దైవ సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, దేవుని బిడ్డలైన విశ్వాసులు తిరుగుబాటు చేసినప్పుడు మౌనంగా ఉన్నవాడే దైవ సేవకుడు. దేవుని బిడ్డలు ఏం చేస్తారు? కొంతమంది తిరుగుబాటు చేస్తారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అప్పుడు ఇంకేం చేయాలి? ఆ సేవకుడు మౌనంగా ఉన్నవాడే నిజమైన దైవ సేవకుడు అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తిరుగుబాటు చేయగానే, వాళ్ళు మొదలు పెట్టగానే ఇతను కూడా మొదలు పెట్టుకొని పోటాపోటీకి దిగి రొమ్ముకు రొమ్ము ఆనిచ్చి నోటుకు నోరు పెంచుకొని బూతులు మాట్లాడి కొట్టుకుంటే అతను దైవ సేవకుడే. గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది. ఒక సిస్టర్ ఒక రోజు నేను గద్దించా. ఒక సమయంలో ఒక రాత్రి పూట తిరగబడింది. ఇక నోరు మూసుకున్నాను, చేసేది ఏమి ఇక వదిలేశాను. ఇక దేవుడే చూసుకోవాలి. తిరగబడింది అని అంటే తనతో పాటు మనం కూడా అక్కడ మాట్లాడితే ఇక దేవుని సాక్ష్యం పడు. ఇక చేసేది ఏం లేదు, ప్రార్థన చేయాలి. అది గుర్తుపెట్టుకున్నాను. మంచి సేవకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మొదటిది విశ్వాసులు తిరగబడినప్పుడు ఎలా ఉండాలా? మౌనం. రెండవది వారి తప్పు వారు తెలుసుకున్నంత వరకు ప్రార్థన. వారి తప్పు వారు తెలుసుకునేంత వరకు ఏం చేయాలి? ప్రార్థన. మూడవది వారి తప్పు వారు తెలుసుకొని దగ్గరకు వచ్చినప్పుడు క్షమించాలి. వారి తప్పు వారు తెలుసుకొని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా? క్షమించాలి. ఇవి మూడు లక్షణాలు తండ్రి లాంటి సేవకుల్లో ఉండాల్సిన మంచి దైవిక లక్షణం. క్షమించాలి, క్షమించే మనసు ఉండాలి. ఈ మూడు విషయాలు. కొంతమంది క్షమించరు. ఇక ఇటు వస్తున్నారంటే అడిపోతారు, ఇటు పలకరిస్తుంటే అడిపోతారు, ఇక పలకరించరు. ఇంకా అలాంటి దారుణమైన పాపాలు మనం ఎన్నడూ చేయలేదు. క్షమించుకోవాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో మాట ఇది? ఆరోదా? ఏంటి ఆరో మాట? దేవుడు నియమించిన నాయకులకు వ్యతిరేకముగా మాట్లాడితే దేవుడికి ఏమొస్తుంది? ఏడవ మాట రండి. ఏడవది గుర్తుపెట్టుకోండి. దేవుని పట్ల విశ్వాసముతో విధేయతతో ముందుకు సాగుటకు, దేవుని యందు లేదా దేవుని పట్ల విశ్వాసముతో విధేయతతో ముందుకు సాగడానికి నిరాకరించడం. సంఖ్యాకాండం 32వ అధ్యాయానికి రండి. ఈ మాట అర్థమైందా మీకు? చెప్పండి మీరే. విశ్వాసముతో విధేయతతో, విశ్వాసముతో లోబడి. విధేయత అంటే ఆయన మాటకు శిరసావహించి ముందుకు సాగటానికి నిరాకరించకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచి విధేయత కలిగి ముందుకు సాగుటలో ఏం చేయాలా? నిరాకరించకూడదు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. 32వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగిన ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషుడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన. అదే నా మాట అక్కడ ఉంది, మీరు చదువుతున్నారు, చదవండి. నేను తప్పు చదువుతున్నానేమో. 10 రగులుకొని 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగిన ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో
మనస్సుతో యెహోవాను అనుసరించేనా? అది పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక, అది మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం పూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప అది మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. దేవుని కోపం వచ్చేసింది. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కనుక యెహోవా దృష్టికి చెడు నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడు చేసేసాడు. ఇక్కడ మీకు ఒక మాట వివరిస్తా, అర్థం చేసుకోండి. దేవుణ్ణి విశ్వాసముతో విధేయతతో అనుసరించడంలో నిరాకరించకూడదు. విశ్వాసంతో విధేయతతో ఆయన అనుసరించాలి, అంతేనన్నా? అనుసరించడానికి ఇష్టపడాలా, నిరాకరించాలా? ఇష్టపడాలి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క కార్యం ఏంటి ఇశ్రాయేలు పట్ల అని అంటే, వారందరినీ ఆయన కనాను దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు. 6 లక్షల కాల్బలం కన్నా ఎక్కువ మంది మోషే నాయకత్వంలో అహరోను ద్వారా వారిని తీసుకొచ్చి వారిని అక్కడ ఒక చోటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, పంపించు, ఇక్కడ ఉండండి అందరూ, గోత్రానికి ఒక లెక్క పంపించు, కనాను దేశానికి పంపించు, నేను మీకు ఇవ్వబోతున్న దేశం ఎలా ఉందో చూడండి పోయి అని అనగానే ఎన్ని గోత్రాలు 12 గోత్రాలు. గోత్రానికి ఒక లెక్క ఎంతమంది? 12 మంది. 12 మందిని పంపించారు. 12 మందిని మోషే చెప్పాడు, మీరు వెళ్ళి చూడండి, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ దేశం, ఆ ఊరు, ఆ ఇల్లు, ఆ బావులు, ఆ మనం కట్టకుండానే ఉన్నటువంటి పెద్ద భవనాలు, మనము తవ్వకుండానే ఉన్నటువంటి బావులు, మనము నాటి పెంచకుండా ఉన్నటువంటి పంటలు పోయి చూడండి. దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదమైన ఆ నగరం ఎలా ఉందో చూసి రండి అని పంపిస్తే, దేవుని ఏర్పాటు చొప్పున వారు వెళితే వారిలో 12 మందిలో 10 మంది ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని, వారి విస్తారమైన ప్రాకారం కలిగినటువంటి నగరాలను చూసి భయపడిపోయారు. మన వల్ల ఏడైందండి? మన వల్ల కాదు. వారు దారుఢ్యము కలిగిన దేహాలతో ఉన్నారు. వారి పట్టణాలు బహువిస్తారంగా ఉన్నాయి. వారు ప్రాకారము కలిగిన పట్టణాలు కట్టుకున్నారు. వారిని ఎదిరించడం మన వల్ల కాదు. వారు యుద్ధ వీరుల వలె ఉన్నారన్నట్టుగా చెప్పి ఆ దేశంలో ప్రవేశించడం మన తరమే కాదు, మన వల్లే కాదు అని 10 మంది చెప్పారు. 2 అన్నారు, యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరు అన్నారు, తప్పు అలా అనొద్దు, దేవుడు మనల్ని ఆ దేశంలోనికి పంపిస్తాడు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాము అని 2 అన్నారు. దేవుని విశ్వాసంతో విధేయతతో అనుసరించిన వారు ఎంతమంది? 12 మందిలో 2. యెహోషువ, కాలేబే. మిగతా 10 మంది ఆయన దేవుని విశ్వాసంతోనూ దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించక ఆ దేశానికి, ఆ ప్రజలకి, అక్కడ ఉన్న ప్రాకారాలకి భయపడిపోయారు. అంటే దేవుడి మీద వారికి ఏం లేదు? విశ్వాసం. ఇంతకు మించినటువంటి కనాను దేశం గొప్పదా, ఐగుప్తు దేశం గొప్పదా? ఐగుప్తు గొప్పది. కనాను దేశం అంటే మనుషుల్లో చూస్తే ఐగుప్తు మహారాజు కలిగినటువంటి ఫరో, మహా సామ్రాజ్యం ఐగుప్తు అని అంటే. అలాంటి ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని తీసుకొస్తే ఐగుప్తు దేశానికి పోలిస్తే కనాను దేశంలో ఉన్న ప్రజలు ఒక వీరు దేవుని సంకల్పాలను విశ్వాసముతో విధేయతతో ఎదురు చూసి నడవగా తిరగబడ్డారు, నిరాకరించారు, దేవుని విశ్వాసమును ఉంచలేకపోయారు. అందును బట్టి దేవుడు అన్నాడు వాళ్ళతో అన్న మాట, ఆ కాలేబు, చూడండి ఆ మాట, ఆ కాలేబు, ఆ యెహోషువ తప్ప మిగతా వారందరూ ఇక్కడే చచ్చిపోతారు. దేవుని కోపం రగులుతుంది వాళ్ళ మీద, ఇక్కడే చచ్చిపోతారు మీరు ఇంకా. అందుకనే మిమ్మల్ని అందరూ చంపడానికే 40 సంవత్సరాలు తిప్పుతున్న అడవిలో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి మీరు, 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు ఎందుకు తిప్పాడు వాళ్ళన్నా?
వారి యొక్క అజ్ఞానపు జీవితాన్ని చంపడానికి, అంటే వారి యొక్క అజ్ఞానపు జీవితంలో బట్టి దేవుని విశ్వాసంతోనూ విధేయతతోనూ దేవుని వెంబడించడానికి నిరాకరించిన కారణాన దేవుడు వారిని నిర్మూలన చేయడానికే తిప్పాడు. లేకపోతే దేవుడు 40 సంవత్సరాలు కాదు, దేవుని వాక్యం నాకు గుర్తులేదు కానీ అరణ్యంలో తిరగకుండా వారు కనుక స్ట్రైట్కి వెళ్ళిపోతే 3-4 రోజులు వెళ్ళిపోతారంట. ఎన్ని రోజులు? 3-4 రోజులే. దగ్గర నాకు తెలిసి ఒక 10 రోజుల లోపలే, నాకు గుర్తులేదు అది సంఖ్య. కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతారన్న, స్ట్రైట్కి వెళ్ళిపోతే. కానీ వాళ్ళ యొక్క ఈ బతుకుని బట్టి ఇక్కడ మార్చేశాడు, టర్న్ చేసేసాడు. 40 సంవత్సరాలు సావడరా మీరు, అరణ్యంలో మీ సావు కొరకే నేను తిప్పుతానని దారి మళ్ళించి 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి అందరూ చచ్చిపోయి వారి పిల్లలు చేర్చాడు అక్కడ. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, కాలేబు యెహోషువ ఇద్దరు తప్ప మరెవరనూ కనానులో చేరలేదని ఉంది బైబిల్. అంటే ఎవరు చేరారు? పాత వాళ్ళు ఎవరు లేరు, వారి పిల్లలు వచ్చారు. ఎవరు వచ్చారు మరి చెప్పండి. ఇంకా వారికి పుట్టిన ఈ నమ్మని ప్రజలందరూ ఉన్నారు. 10 మంది మాట విన్నారు ప్రజలందరూ. అన్న చెల్లెమ్మ, అన్న, అక్క వింటున్నారా? ఆ 10 మంది మాటలు ప్రజలందరూ విన్నారు, తిరుగుబాటు చేశారు. మేము వెళ్ళలేము, మన వల్ల కాదు, మేము వెళ్ళలేము అన్నట్టు తిరుగుబాటు చేస్తే దేవుని కోపం రగులుకొని వారందరినీ చంపేశాడు. వారికి పుట్టిన సంతానాన్ని తీసుకెళ్లి కనాన్లో చేర్చాడు. అంటే 40 సంవత్సరాలకు మునుపు బయలుదేరిన వారిలో ఐగుప్తులో 40 సంవత్సరాల క్రితం బయలుదేరినటువంటి 6 లక్షల కాల్బములో కనానులో చేరింది ఇద్దరే. ఎవరు వారిద్దరు? కాలేబు, యెహోషువ. మిగతా వారందరూ చనిపోయారు. మిరియాము, అహరోను, మోషే అందరూ చనిపోయారు. వారి పిల్లలను పాత వాళ్ళలో కాలేబు, యెహోషువ. వీళ్ళు అక్కడ కనాన్లో చేరారు. గుర్తుపెట్టుకుంటున్నారా? నువ్వు నేను కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గాలను విశ్వాసంతో మనం కూడా విధేయత కలిగి అనుసరించటంలో నిరాకరించకూడదు. తప్పు. దేవుని సంకల్పం ఇదై ఉందంటే దానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలన్నా? విధేయత కలిగి నమ్మాలి, ప్రభు వైపు తిరుగుతూ ఉండాలి. అట్లా కాదని దేవుడు నిరాకరించి ఆయనకు విరోధంగా మాట్లాడితే, ఆయన ఆలోచనలకు విరోధంగా మనం నిలబడి ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పాలను మనం నిరాకరించడం ద్వారా దేవుని కోపం మనపైన రగులుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ కనాను దేశంలో చేరిన కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళందరూ ఎవరు చెప్పండి? వాళ్ళు పుట్టిన పిల్లలే. అందుకని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం ఎందుకు వచ్చింది మీరు తెలుసుకోవడానికి చెప్తున్నా. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమే నిర్గమాకాండం, సంఖ్యాకాండం. అర్థమవుతుందా? బలులు ఇవ్వాలి, ఎట్లా బ్రతకాలి, ఆజ్ఞలు ఏంటి, అన్నీ నిర్గమాకాండంలోనూ సంఖ్యాకాండంలో ఉన్నాయి. అర్థమవుతుందా? తర్వాత లేవియాకాండంలో కూడా అవే. లేవియాకాండంలో కూడా అవే. నిర్గమాకాండం అంటే బయటకు వచ్చుట, సంఖ్యాకాండం, లేవియాకాండంలో ఆయన ఆజ్ఞలన్నీ ప్రజలకి చెప్పేశాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఎందుకు వచ్చింది? ఉపదేశం, రెండవ ఉపదేశం ఎందుకు వచ్చింది అని అంటే, మొదటి వారికేమో సంఖ్యాకాండము, నిర్గమాకాండంలో, లేవియాకాండంలో వారికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎవరికి? ఆ మొదటి తరం చచ్చిపోయిన వారికి ఉన్నారే వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు వారి పిల్లలు వచ్చారు కదా, మరి వీరు కనాను దేశంలో ప్రవేశిస్తున్నారు కదా, వారికి కనాను దేశంలో ప్రవేశించక మునిపే దేవుడు వారి తల్లిదండ్రులు చచ్చిపోయిన వారికి చెప్పిన ధర్మశాస్త్రాన్ని మరలా వీడికి కూడా చెప్పాడు. అందుకని ద్వితీయోపదేశ కొత్తగా వచ్చిన సంతానానికి రెండవసారి ఆజ్ఞలు ఇచ్చాడు. చెప్పిన ఆజ్ఞలనే మళ్ళీ రెండోసారి చెప్పాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండం అది. అర్థమవుతుందా? రైట్, సరే. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని కోపం తీసుకొచ్చే సందర్భాలు మనం కళ్ళారా నేర్చుకున్నాము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనసుకు దగ్గర చేసుకోండి. దేవుని కోపం తీసుకొచ్చే మాటలు, దేవుని కోపం తీసుకొచ్చే పనులు, ఇవన్నీ అసలు రాసి పెట్టుకోండి.
చక్కగా గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళు బ్రతికినా ఈ ఆత్మీయ జీవితాన్ని చక్కగా బ్రతుకు చెల్లి తల్లి బిడ్డలారా, బ్రతకండి చక్కగా. దేవుడి కొరకు జీవించండి, దేవుడి కొరకు ప్రయాసపడండి. నేను కూడా మీతో కలిసి ఇలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు కృప మనకు తోడుగా ఉంది. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను దైవికమైన మార్గంలో పెంచి కాలేబు యెహోవాను కనానులో చేర్చినట్లుగా మనల్ని కూడా పరలోక రాజ్యంలో చేరుస్తాడు. మనం కూడా ఎక్కడ చేరుస్తాడు? పరలోకంలో చేర్చుతాడు. ఒకవేళ నువ్వు గనక అపనమ్మకంతో దేవుడు నడిపిస్తున్న మార్గంలో విశ్వాసము కోల్పోయి విధేయత చూపించక తిరుగుబడి గనక దేవుని గనక నేను విసర్జించిన, దేవుని చెప్పిన మార్గాలను, దేవుడిచ్చిన వాగ్దానాలను నిర్లక్ష్యం చేసి వాటిని అపనమ్మకంతో విశ్వాసం లేకుండా నడిచిన, దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. మనం కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలో నశించిపోయినట్లుగా ఈ భూమి మీదే మనం కూడా నశించిపోతాం. మనకు పరలోక రాజ్యం ఉండదు, గుర్తుపెట్టుకో. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. రండి, 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంది. కాగా నా ప్రియులారా, చూడండి అంత చక్కగా పిలుస్తున్నాడు దేవుడు. పౌలు గారు వారిని పిలుస్తున్నాడు. ఇప్పుడు మనతో కూడా ఈ మాట అంటున్నాడు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం ఆ ప్రకారమే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం, నాతో పాటు చెప్పండి, మేము ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము భయముతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణను కొనసాగించుకుంటాము. ప్రభువా సహాయం చేయండి. ప్రభు కృపను కోరుకుంటాం. చక్కని వాక్యం వెలుగులో నిజమైన భక్తి జీవితాన్ని కొనసాగించి దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రీతికరంగా బ్రతికి ఆయన బిడ్డలుగా ఆ లోకానికి, ఆ రాజ్యానికి, ఆ పరలోకానికి చేరి మనం అక్కడ ఆయనతో యుగయుగాలు జీవించవచ్చు. అలాగే జీవించు.